పప్పు. ఈ పప్పు అనే దాని మీదే 5 సంవత్సరాలైతే రాజకీయాలు జరిగిపోయాయి. అయితే పప్పు, పప్పు అనిపించుకున్న వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో మనందరికీ కూడా తెలిసిన విషయమే. పప్పు ఎంత గొప్పదో అర్థమైందా రజా? చాలామంది అమ్మలు చెప్పేది ఒకటే మాట, మా పిల్లలకి పప్పు అంటే ఇష్టం ఉండదు అని చెప్తూ ఉంటారు. అది విన్నప్పుడల్లా నేను అనుకుంటూ ఉంటాను, అసలు వాళ్ళకి పప్పు అంటే ఇష్టం ఉండదా, వీళ్ళకే పప్పు అంటే ఇష్టం ఉండదా అనే అనుమానం నాకు ఉంది. ఏదో పప్పు తింటే తప్పులాగా, ముద్ద ముక్క తింటే గొప్పలాగా ఫీల్ అయిపోతారు. ఒక వారం ఉండదు, ఒక వర్జం ఉండదు, ఎప్పుడు చూసినా చికెన్లు బిర్యానీలు. అవి తింటే నీ బలం రాదు, రోగం వస్తుంది. కానీ పప్పు తింటే బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ముందు మీ పిల్లలు పప్పు తినాలి అంటే కనుక మీరు తినాలి. వారంలోని 2 రోజులు లేదా 3 రోజులు మీరు తినడం అలవాటు చేసుకోండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మిమ్మల్ని చూసి ఆ పిల్లలు తింటారు. తల్లి చేలో మేస్తే పిల్లని గట్టును మేస్తుందా అన్న సామెత ఉన్నది కదా. పప్పు మంచిదన్న విషయం మీకు తెలుసు, కానీ మీ పిల్లలకు తెలియదు. కానీ తెలిసిన మీరే తినకపోతే తెలియని పిల్లలు ఏం తింటారు? పప్ప మాకు వద్దు అని మీరు చెప్తూ ఉంటారు, దాన్ని బట్టి పిల్లలు చెప్తూ ఉంటారు. అందుకనేసే యథా రాజా తదా ప్రజ అన్నారు కదా. మీరు ఏదైతే చేస్తారో అదే మీ పిల్లలు చేస్తారు, అది ఒకటే జ్ఞాపకం ఉంచుకోండి. ఇదే కదండి ప్రతి విషయం కూడా, పిల్లలు మనల్ని అనుసరిస్తారు అనుకరిస్తారు అన్న విషయం మర్చిపోకూడదు. అయ్య బాబాయ్ పప్పు కోసం నిన్ను మాట్లాడండి అని కూడా అనొద్దు. పప్ప మజాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.